భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం మద్దుకూరు శివారులో నిర్మాణ దశలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాల్వకు గండిపడింది. దీంతో దిగువనున్న పంట పొలాలు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. వరి, పత్తి పొలాల్లో నీరు నిలిచిందని, మళ్లీ వర్షం వస్తే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాల్వకు పడిన గండిని పూడ్చాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం మద్దుకూరు శివారులో నిర్మాణ దశలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాల్వకు గండిపడింది. దీంతో దిగువనున్న పంట పొలాల మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. వరి, పత్తి పొలాల్లో నీరు నిలిచిందని, మళ్లీ వర్షం వస్తే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాల్వకు పడిన గండిని పూడ్చాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.